#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. DGVG6909. హాయ్ సార్, నా ఏజ్ 31. 1 year బ్యాక్ నాకు తల పోటు వచ్చి నాకు వెన్నుపూసలోంచి వాటర్ తీశారు. దాని తర్వాత హెవీగా టాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటో నాకు తెలియట్లేదు, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. రీసెంట్గా 1 month నుంచి బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, ప్లస్ నాకు తలంతా మంట కింద దురద కింద వస్తుంది. ప్లీజ్ సార్ సజెషన్ ఇస్తారా? మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీకు తలనొప్పి మీ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరగడం వల్ల వచ్చింది. యూజువల్గా ఎప్పుడైతే ప్రాపర్గా మన ఇంట్రాక్రేనియల్ ఫ్లూయిడ్ అంటే ఐసీఎఫ్ అంటాము, మన బ్రెయిన్ లోపల ఉండే వెంట్రికల్స్ దాని నుంచి మన స్పైనల్ కార్డ్ వరకు ఈ స్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ప్రాపర్గా డ్రైన్ అయిపోతూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా డ్రైన్ అవ్వట్లేదో అటువంటి సిచ్యువేషన్లో ప్రత్యేకించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఆ స్పైనల్ ఫ్లూయిడ్ని డ్రైన్ చేయవలసి వస్తుంది. అలా డ్రైన్ చేసిన తర్వాత తలపోటు కానీ తలనొప్పి కానీ తగ్గిపోతుంది. సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే ఎదురవుతుందో కొంచెం హై డోస్ మెడికేషన్ ఇవ్వవలసి వస్తుంది. ఇటువంటి హై డోస్ మెడికేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లో ఒకటి ఏంటి అంటే హెయిర్ లాస్ అవ్వడం. ఎప్పుడైతే మీకు ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందో, ఎప్పుడైతే మీకు ఈ సిచ్యువేషన్ నార్మల్ అయిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ హెయిర్ నార్మల్గా గ్రో అవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఏదైతే తల దురదగా అనిపిస్తుంది, తల మంటగా అనిపిస్తుంది అని అంటున్నారో, మళ్ళీ ఒకసారి మీకు తలపోటు వచ్చినప్పుడు ఏ డాక్టర్ అయితే కన్సల్ట్ అయ్యారు అంటే న్యూరో సర్జన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, లేదా జనరల్ ఫిజిషియన్ అని కానీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి ఈ తలపోటు గల కారణం ఇంట్రాక్రేనియల్ టెన్షన్ పెరగడమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి ప్రాపర్గా మెడికేషన్ వాడి దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అదంతా బాగైన తర్వాత అప్పుడు హెయిర్ గురించి ఆలోచించాలి. అంతవరకు నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీరు హెయిర్ గురించి ఎటువంటి మెడికేషన్ వాడొద్దండి.